నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పూరి జగన్నాథుడి రథయాత్ర ముగిసింది. అంగరంగ వైభవంగా జగన్నాథుడి రథచక్రాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. సుభద్ర బలభద్రుడిని చూసి భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. అయితే మనకు కనిపించే ఈ రథయాత్ర వెనుక లక్షలాది మంది ప్రజలను కంట్రోల్ చేయడానికి అక్కడి అడ్మినిస్ట్రేషన్ చేసిన కృషి అంతా ఇంత కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి క్రౌడ్ని కంట్రోల్ చేశారు. ఏఐ సీసీ కెమెరాలు ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం, క్రౌడ్ను ముందుకు వెళ్ళేలా చేయడం, విఐపి దర్శనాలకు సౌకర్యాలు కల్పించడం, ఇలా ఒక్కటేమిటి అనేక ప్రయత్నాలు చేసి క్రౌడ్ను కంట్రోల్ చేసింది ఒడిశా గవర్నమెంట్. అవి ఎలా చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్క దానిలో ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలోనే అతిపెద్ద రిలీజియస్ గ్యాదరింగ్లు జరుగుతాయి. కుంభమేళా నుంచి గ్రామాల్లో జరిగే జాతరల వరకు మన దేశంలో భారీగా క్రౌడ్ గ్యాదరింగ్ జరుగుతుంది. చిన్న చిన్న టౌన్లలో జరిగే వాటిలోనూ వేలాది మంది ప్రజలు హాజరవుతారు. అలాంటిది పూరిలో రథయాత్ర అంటే మామూలుగా ఉంటుందా? ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది హాజరైనట్లు అధికారులు వేసిన అంచనా. అందుకే ఈ రథయాత్రలో మొత్తం ఏఐ ఆధారిత కెమెరాలను ఉపయోగించారు. లక్షలాది మంది ఒకే చోట చేరినప్పుడు దొంగతనాలు, గొడవలు, ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఏఐ కెమెరాలు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులను గుర్తించవచ్చు. ఒకవేళ ఎవరైనా క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి రథయాత్రలో కనిపిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంటనే అలర్ట్ చేస్తుంది. అలాగే ట్రాఫిక్ను కంట్రోల్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పురి వీధుల్లో రథయాత్ర టైంలో ట్రాఫిక్ జామ్ అనేది నార్మలే. ఇలాంటప్పుడు ఏఐ కెమెరాలు రోడ్లపై వెహికల్ నెంబర్స్ను అనలైజ్ చేసి ట్రాఫిక్ను డైవర్ట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి. దీనివల్ల రోడ్లపై వెహికల్ జామ్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాదు, ఈ టెక్నాలజీ ఎమర్జెన్సీ టైంలో అంటే ఫైర్, హెల్త్ ఇష్యూస్లో త్వరగా రియాక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇవన్నీ చూస్తే ఏఐ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో మనకు అర్థమవుతుంది. దీంతోపాటు నగరం అంతా డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు అధికారులు. పురి పట్టణం అంతా డ్రోన్తో జల్లెడ పట్టారు. నగర వీధుల్లోని ట్రాఫిక్, అసాంఘిక శక్తులను కంట్రోల్ చేయడానికి ఇవి చాలా యూజ్ అయ్యాయి. డ్రోన్ ఆపరేటర్లు 13 రోజులకు ముందే నగరాన్ని జల్లెడ పడుతూ వచ్చారు. పురి మొత్తాన్ని వారి కంట్రోల్లోకి తీసుకున్నారు. దీంతో నగరం అంతా ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రశాంతంగా ఉంది. మన దేశంలో ఈ ఏఐ కెమెరాలను పర్ఫెక్ట్గా ఉపయోగించింది ఇటీవల జరిగిన కుంభమేళాలోనే. యూపీలో జరిగిన ఈ కుంభమేళాలో దాదాపు 60 కోట్ల మంది అటెండ్ అయ్యారు. ఒక ప్లేస్కు సరిగ్గా 40 రోజుల్లో ఇంత ఎక్కువ మంది రావడం, వారిని కంట్రోల్ చేయడం అంటే నార్మల్ విషయం అస్సలు కాదు. అందుకు చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. అందుకే కుంభమేళాలో యోగి గవర్నమెంట్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నే ఎక్కువగా ఉపయోగించింది. ఏఐ డ్రోన్లు, ఏఐ కెమెరాలతో పాటు గంగా నదిలో కూడా వాటర్ డ్రోన్లను యూస్ చేశారు. దీనివల్ల పీపుల్ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి చాలా ఈజీ అయింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లోనే కొద్దిమంది ఉన్న స్టేషన్లోనే తొక్కిసలాట జరిగింది. అక్కడ కొన్ని వేలల్లోనే ప్రజలు ఉంటారు. అలాంటి చోటే తొక్కిసలాట జరిగితే మరి కుంభమేళా వంటి పెద్ద గ్యాదరింగ్లో ఎంత జరగాలి? కానీ మ్యాక్సిమం కంట్రోల్ చేశారు. ఒక్కసారి మాత్రమే అపశృతి జరిగింది, కానీ చాలా వరకు కంట్రోల్ చేశారు. అందుకు ఏఐ కెమెరాలే బాగా యూజ్ అయ్యాయి. ఏఐ వల్ల ఇది చాలా ఈజీగా అయ్యింది. అలా మొదటిసారి చాలా పర్ఫెక్ట్గా ఏఐని యూజ్ చేసిన తర్వాత అంత పెద్దది కాకపోయినా మన దేశంలో అతిపెద్ద రిలీజియస్ గ్యాదరింగ్ జరిగింది పూరిలోనే. సో పూరిలో కూడా అడ్మినిస్ట్రేషన్ ఏఐని యూజ్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ చేసింది. దీంతోపాటు ఎటువంటి ఉగ్రవాద దాడులు జరగకుండా పూరి మొత్తం ఎన్ఎస్జీతో భద్రత కల్పించారు. ఫర్ ది ఫస్ట్ టైం పూరి అంతటా ఎన్ఎస్జీ స్నైపర్లను మోహరించారు. సముద్రం అంతటా పోలీసుల భద్రత, కోస్ట్ గార్డుల పహారాతో పాటు పూరి మొత్తం 10,000 మంది పోలీసులతో భద్రత కల్పించారు. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా జగన్నాథుడి రథచక్రాలు కదిలాయి. భక్తులను జగన్నాథుడు ప్రసాదిస్తూ ముందుకు కదిలాడు. పురి వీధులంతా జై జగన్నాథ అంటూ నినాదాలు వినిపించాయి. అంతా ప్రశాంతంగా జరిగింది. దీని వెనుక అడ్మినిస్ట్రేషన్ చేసిన కృషి అమోఘమైనది. అందున ఏఐ టెక్నాలజీ వల్ల భద్రత మరింత ఈజీగా మారింది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.